श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
साई बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 31వ అధ్యాయం. నిన్నటి తర్వాయి. సాయి సమర్థులు సనాతన బ్రహ్మ. ఆయన మాటలు ఖచ్చితంగా నిశ్చయపూర్వకమైనవి. విశ్వాసం పెట్టి చూసేవారికి పూర్ణ అనుభవం కలుగుతుంది. అప్పుడు బాబా మాన్కర్తో
నా మాటలు జాగ్రత్తగా విను. శంక కుశంకలతో కష్టపడకు. వెంటనే మచ్చేంద్రగడికి వెళ్ళిపో. ప్రతిరోజు 3 సార్లు తపస్సు చేయి. కొద్ది రోజుల్లో స్వానందంతో పరిపూర్ణుడు అవుతావు. ఈ వాగ్దానాన్ని విన్న మీదట తర్వాత ఏం మాట్లాడాలో తెలియక మాన్కర్ మౌనం వహించాడు. మచ్చేంద్రగడికి వెళ్ళడానికి సిద్ధమైనాడు. మళ్ళీ సాయి చరణాలకు నమస్కరించి విభూతి ప్రసాదం ఆశీస్సులు తీసుకుని ప్రశాంత చిత్తంతో మచ్చేంద్రగడికి వచ్చేశాడు. శుద్ధము నిర్మలమైన నీటితో మందంగా వీచే పిల్లవాయువులతో ఉన్న ఆ అందమైన ప్రదేశానికి చేరుకుని అతను తృప్తి పడ్డాడు. సరే, సాయిబాబాయ్ పంపించినప్పటికీ సాయిబాబా నుంచి దూరమైన మాన్కర్ అక్కడ కొండ మీద ఉండి బాబా చెప్పినట్లు నియమిత తపస్సును ఆచరించసాగాడు. బాబా చమత్కారం చూడండి. మాన్కర్ తపస్సులో నిమగ్నమైనప్పుడు కొండ మీద సాయిబాబా అతనికి ప్రత్యక్షంగా దర్శనమిచ్చారు. మాన్కర్కి స్వయంగా ఆ అనుభవం కలిగింది. ధ్యానంలో నిమగ్నమైనప్పుడు తన ధ్యేయం యొక్క సాక్షాత్ దర్శనం కలగటంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ మాన్కర్ జాగ్రత్త అవస్థలో ఆసనం వేసుకుని కూర్చుని ఉండగా అతను శ్రీ సాయి సమర్థుని చూశాడు. కేవలం కళ్ళతో చూడడమే కాదు. బాలకరామ్ బాబాని అడిగాడు, బాబా, నన్ను ఇక్కడికి ఎందుకు పంపించారు? దీనికి బాబా ఇచ్చిన జవాబు వినండి. నీవు షిరిడిలో ఉన్నప్పుడు నీ మనసులో అనేక రకాల ఆలోచనలు రేగాయి. కనుకే మనోచాంచల్యాన్ని స్థిరపరచడానికి ఇక్కడ కొండ మీదకు వెళ్ళమని నేను నిన్ను ఆజ్ఞాపించాను. పృథ్వీ, నీరు మొదలైన పంచమహాభూతాల మిశ్రణతో ఒకదానిపై ఒకటిగా పెట్టి నిలబెట్టిన ఈ 3.5 మూరల పొడవైన ఇంటికి అంటే శరీరం బయట నేను లేనట్టు నీ దృష్టికి అనిపించింది. అప్పుడు అక్కడున్న నేనే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. చక్కగా ప్రశాంత చిత్తంతో చూడు. ఆ ఉద్దేశంతోనే అక్కడి నుంచి నిన్నెక్కడికి పంపించాను. అది తెలుసుకో. సరే, తర్వాత మాన్కర్ మనసులో నిశ్చయించుకున్న కాలపరిమితి అయ్యాక తన బసకు తిరిగి రావడానికి మత్స్యేంద్రగఢ్ వదిలేశాడు. పాంద్రా గ్రామంలో అతని నివాసం. అక్కడికి వెళ్ళాలని మనసు కనిపించడం వల్లే పూణే నుంచి దాదర్ వరకు రైలు బండిలో ప్రయాణించాలని అతను నిశ్చయించుకున్నాడు. అతను పూణే స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకునే టైంకి కిటికీ దగ్గరికి వచ్చాడు. అప్పుడే ఓ తమాషా జరిగింది. కిటికీ దగ్గర నడుముకి కౌపీనం చుట్టుకొని భుజం మీద గొంగళి వేసుకున్న ఓ రైతు ప్రయాణికుడు కనిపించాడు. తను ఎన్నడూ ఆ రైతును చూడలేదు. దాదర్గా టికెట్ తీసుకుని ఆ రైతు వెనక్కి తిరిగాడు. కళ్ళెంట బాలకరామ్ను చూసి అతని దగ్గరగా వచ్చాడు. అతను బాలకరామ్ని మీరెక్కడికి వెళుతున్నారని అడిగాడు. బాలకరామ్ దాదర్కి వెళ్తున్నానని అనగానే అతను ఆ టికెట్ను అతనికి ఇచ్చేసి ఇలా అన్నాడు, నేను కూడా దాదర్కే పోవలసి ఉంది, కానీ ఇక్కడ మరో ముఖ్యమైన పని ఉన్నట్టు నాకు గుర్తు వచ్చింది. కనుక నా ప్రయాణం ఆగిపోయింది. జేబులోని డబ్బు ఖర్చు పెట్టినా టికెట్ దొరకడం కష్టం. ఆ పని ఏ శ్రమ లేకుండానే లభించిందని మాన్కర్కి ఎంతో తృప్తి కలిగింది. తరువాత అతని డబ్బు అతనికి తిరిగి ఇచ్చేయడానికి మాన్కర్ జేబులోంచి డబ్బు తీసినప్పుడు ఆ రైతు జనసందోహంలో కలిసిపోయి ఎక్కడ మాయమయ్యాడు కానీ మళ్ళీ కనిపించలేదు. అతన్ని వెతకాలని బాలకరామ్ ప్రయత్నించాడు, కానీ అదంతా వ్యర్థమైంది. ఇంతలో రైలు వచ్చింది. చెప్పులు లేని పాదాలతో, తలకి ఓ పాత తలబాగాతో, భుజం మీద గోంగళితో, నడుముకు కౌపీనం చుట్టుకున్న ఆ రైతు సోదరుడు ఎవరై ఉండాలి? రైలు బాడు మాత్రం ఏమన్నా తక్కువ? అది కూడా తన జేబులోంచి ఇచ్చి నా మీద ఈ ఉపకారం అనే భారాన్ని ఎందుకేశాడు? ఈ ప్రశ్నకు సమాధానం నాకు దొరకడం లేదు. అంతఃకరణలో తొణికిసలాడే ఔదార్యంతో డబ్బు తిరిగి ఇవ్వాలని కోరుకోకుండా బయటికి రైతులా కనిపించే ఇతను ఎవరై ఉండాలి? ఇది చివరికి తేలని చిక్కు ప్రశ్నలా ఉండిపోయింది. మాన్కర్కి దీని చింతే పట్టుకుంది. ఆశ్చర్యంతో తలమునకలవుతూ మాన్కర్ అతన్ని తిరిగి కలుసుకోవాలన్న ఉద్దేశంతో రైలు కదిలే వరకు ద్వారంలోనే నిలబడున్నాడు. తరువాత రైలు కదిలాక కలుస్తాడన్న ఆశ కుంటుపడింది. ఇది చూసి మాన్కర్ బండి తలుపు చువ్వని పట్టుకుని బండిలోకి దూకాడు. కొండ మీద సాయిబాబా ప్రత్యక్ష కలయిక. ఇక్కడ ఈ విలక్షణమైన ఘటన. విచిత్రమైన ఆ రైతు వేషం చూసి మాన్కర్ మనసులో తీవ్రమైన కలవరం చెలరేగింది. సరే, తరువాత చట్టాపట్టాలేసుకున్న దృఢమైన శ్రద్ధ భక్తులతో సాయి పదాల్లో పూర్ణంగా ఆసక్తి గల ఈ శుద్ధ అంతఃకరణ గల భక్తుడు మాన్కర్ షిరిడిలో కృతార్థుడైనాడు. సాయిబాబా చరణాలనే కమల కుసుమాలకు అంటుకున్న ధూళి అనే పరాగ కణాలు చుట్టూ సాయి నామాన్ని ఉచ్చరించే భక్త భ్రమరం బాలకరామ్ షిరిడిలోనే ఉండిపోయాడు. అప్పుడప్పుడు అతను బాబా అనుమతితో ముక్తారావును అడ్డు తీసుకుని షిరిడి వదిలి బయటకు తిరిగేవాడు.
బయట తిరిగేవాడు. కానీ అతని కేంద్ర స్థానం షిర్డీయే. అక్కడికి అతను పదే పదే తిరిగి వచ్చి అక్కడే ఆ పవిత్ర షిర్డీలోనే అతను ఆనందంగా దరిద్రి పాదాలపై ఒరిగాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. సాయిని తమ కనుపాపలకి విషయంగా చేసుకుని ఆయన చరణాల్లో లయమై ఎలాంటి భీతి లేకుండా మరణాన్ని చేసుకున్న వారి పూర్వజన్మకి సంబంధించిన అదృష్టం ధన్యం. తాత్యాసాహెబ్ నూల్కర్ ధన్యుడు. ఇతను పండరీపురంలో సబ్జడ్జిగా ఉన్నప్పుడు కీర్తిశేషులు నానాసాహెబ్ చాందోర్కర్ సలహాతో సంవత్సరం 1909లో బాబా దగ్గరికి షిరిడీకి మొట్టమొదటిసారి వచ్చాడు. వచ్చిన వెంటనే అతనికి కొన్ని పై అనుభవాలు కలగటం వల్ల అతనికి బాబాపై శ్రద్ధ కుదిరి అతను షిరిడీలోనే ఉండిపోయాడు. ఓసారి నూల్కర్ కళ్ళకి భయంకరమైన జబ్బు చేసి ఎంతో బాధ కలిగినప్పుడు అతను బాబాని అదే పనిగా ప్రార్థించగా బాబా ఆ వేదనని తమ కళ్ళలోకి తీసుకుని అతనికి నయం చేశారు. షిరిడీలో ఉంటున్నప్పటే అంటే ఆ తరువాత కొద్ది రోజులకే సంవత్సరం 1911 ప్రారంభంలో నూల్కర్ ధరాతలంపై ఒరిగాడు. అప్పుడు ధార్మిక పఠనం నడుస్తుంది. అతని ఇచ్చని అనుసరించి బాబా చరణ తీర్థాన్ని కూడా తెచ్చి అతని త్రాహించారు. బాబా ధ్యానం చేస్తూ ఆ స్థితిలోనే అతను ప్రాణాలను వదిలేశాడు. అతను మరణించాక బాబా ఇలా అన్నారు: తాత్యా మనందరికంటే ముందు వెళ్ళిపోయాడు. నా ఆజ్ఞను అనుసరించి అతను ఇక్కడ ఉండిపోయాడు. అతను తన జీవితాన్ని సఫలం చేసుకున్నాడు. అతనికి పునర్జన్మ లేదు. భక్త శ్రేష్ఠుడు మేహుడు ధన్యుడు. అతను చివరికి భజన చేస్తూ చేస్తూ షిరిడీలోనే దేహత్యాగం చేశాడు. మేహుడికి మృత్యువు వచ్చినప్పుడు అతనికి జరిగిన ఉత్తర క్రియల గౌరవాన్ని, బాబాకి భక్తుల పట్ల ఉన్న ప్రేమని చూడండి. మేహుడు మొదటే కృతకృత్యుడు. భక్తులందరూ కలిసి గ్రామస్తులందరినీ తీసుకుని శ్మశాన యాత్రకి వెళ్ళేటప్పుడు బాబా కూడా శ్మశానానికి వెళ్ళి మేహుడి దేహంపై పూలు చల్లారు. తరువాత ప్రేత సంస్కారం అయ్యాక మాయా మోహంలో చిక్కుకున్న మనిషిలా శోకాకులమయ్యి బాబా కళ్ళలోంచి నీళ్లొచ్చాయి. ఆయన తమ చేత్తో మేహుడి శరీరాన్ని పూలతో కప్పి దయనీయంగా దుఃఖిస్తూ తిరిగి వచ్చేశారు. మానవులను ఉద్ధరించే మహాత్ములను ఎంతో మందిని చూస్తుంటాం. కానీ సాయిబాబా మహిమను ఎంతని వర్ణించను? పులిలాంటి క్రూరపు జంతువుకి మానవుల్లా జ్ఞానం ఉంటుందా? కానీ అది కూడా ఆయన చరణాలను పట్టుకుంది, ఆయన్ని శరణంది. నిజంగానే బాబా చేతలు అపూర్వం. దీనికి సంబంధించిన అందమైన కథను జాగ్రత్తగా వింటే బాబా సర్వవ్యాపకత, అన్ని విషయాల్లోనూ ఆయనకుండే సమచిత్తత తెలుస్తుంది. షిరిడీలో ఓసారి ఓ తమాషా జరిగింది. బాబా నిర్వాణానికి ఇక 7 రోజులు ఉంది అనగా ఓ ఎద్దుబండి వచ్చి మసీదు ద్వారంలోకి నిలబడింది. దానికి వెనుక వైపున మెడలో ఇనుప గొలుసులతో దృఢంగా కట్టబడి భయంకరమైన మొహంతో ఓ ప్రచండమైన పులి ఉంది. అది ఏదో రోగంతో బాధపడుతుంది. దర్వేషి అనగా ఎలుగుబంట్లు, కోతులు ఇత్యాదులను ఆడించి డబ్బు సంపాదించే ముసల్మాను. దానికి ఎన్నో వైద్యాలు చేయించి అలసిపోయాడు. చివరి ప్రయత్నంగా దాన్ని మహాత్ముల దర్శనానికి తీసుకెళ్లాలని అతనికి అనిపించింది. ఆ దర్వేషులు మొత్తం 3 ఉన్నారు. పులి వారి భుక్తికి సాధన. దాన్ని గ్రామాలలో ఆడించి వాళ్ళు జీవిస్తున్నారు. అటువైపున వెళ్తున్నప్పుడు బాబా గొప్పతనం వారి చెవిన పడింది. వారిలా అనుకున్నారు: పదండి, ఆయన దర్శనం చేసుకుందాం, పులిని కూడా అక్కడికి తీసుకెళదాం. ఆయన చరణాలు చింతామణులే. అష్టసిద్ధులు ఆయన పాదాల్లో దొర్లుతుంటాయి. 9 విధులు ఆయన ఎదుట నేలపై పడి ఉంటాయి. ఆయన చరణ తీర్థాన్ని తీసుకుందాం. అలా సాయిబాబా పాదాల్లో తలను పెట్టి పులి గురించి ప్రార్థిద్దాం.
మహాత్ముల ఆశీస్సులతో అందరికీ శ్రేయస్సు జరుగుతుంది అని అనుకుని ఆ ఉద్దేశంతో ఆ ముగ్గురు పులిని బండిలోంచి దించి ఇనుప గులసులతో దాన్ని గట్టిగా పట్టుకుని ద్వారంలో ఎదురు చూస్తూ నిలబడ్డారు. అసలే ఆ పులి మహాభయంకరమైనది, క్రూరమైనది. అందులోనూ అది రోగంతో బాధపడుతూ ఎంతో అస్తవ్యస్తతతో ఉంది. బాబా దగ్గర కూర్చున్న భక్తులందరూ ఆశ్చర్యంతో దాని వైపు చూడసాగారు. అప్పుడు ఆ దర్వేషులు ఆ పులి పరిస్థితినంతా బాబా చెవిన వేశారు. ఆయన సమ్మతిని పొంది వారు ద్వారం దగ్గరకు వచ్చారు. అది పారిపోకుండా పులిని కట్టిన ఇనుప గొలుసులను గట్టిగా పట్టుకున్నారు. దాన్ని జాగ్రత్తగా సాయి ఎదుటను తీసుకువచ్చారు. మసీదు మెట్లు మీదకు రాగానే చిన్మయ కాంతులను వెదజల్లే తేజోరాశి సాయిని చూసి ఆ పులి మనసు ఎందుకో ఏమో గాని బెదిరింది. ఎంతో ఆదరంతో అది తన తలను కిందికి దించుకుంది. తరువాత మెట్ల మీదకు వెళ్ళగానే ఇంకా ఏం తమాషా జరిగిందో చూడండి. పరస్పర దృష్టి కలిసింది. పులి బాబా వైపు ప్రేమ ముప్పిరిగొనగా చూసింది. వెంటనే తోకను గుండ్రంగా తిప్పి 3 సార్లు నేలకేసి కొట్టి తన దేహాన్ని సాయి చరణాల్లో పెట్టి అది వికలమై నిశ్చేష్టంగా దరిద్రిపై ఒరిగిపోయింది. పులి ఒక్కసారి పెద్దగా గర్జించి వెంటనే అక్కడే మరణించింది. ఆ ప్రకారంగా పులి చనిపోవటం చూసి అందరూ దిగ్భ్రాంతి చెందారు. దాన్ని ఆడించేవారు ఒక దృష్టితో దుఃఖించారు. కాని తరువాత వారు ఆనందించినట్లు కనిపించింది. రోగంతో పీడించబడుతూ మరణించే మార్గాన్ని పట్టుకున్న ప్రాణి చనిపోయింది. సాధు సత్పురుషుల దృష్టి ఎదుట ప్రాణ ప్రమిదలోని జ్యోతి ఆరిపోతే గొప్ప పుణ్యం లభిస్తుంది. అప్పుడు ఆ జీవుల జంతువుల కీటకాలు పులులు అయినప్పటికీ అవన్నీ పాపం నుంచి ముక్తులైనట్లు తెలుసుకోవాలి. గత జన్మలో ఏదో రుణం ఉండటం వల్ల రుణాన్ని తీర్చుకుని ఆ పులి ఆ అప్పు నుంచి ముక్తురాలైంది. సాయి చరణాల్లో తన దేహాన్ని పెట్టింది. నిజంగానే దైవకరణి, తర్కింపరానిది. సత్పురుషుల పాదాల్లో శిరసు ఉంచి మరణించే వారు వెంటనే ఉద్ధరింపబడతారు. ఇదే వారి జన్మకు సాఫల్యం. గొప్ప అదృష్టం లేకపోతే మహాత్ముల దృష్టి ఎదుట శరీరం పడిపోయి అలా పడుతుందా? సాధువుల దృష్టి ఎదుట మరణిస్తే త్రాహినప్పుడు విషం మధురమైన అమృతమైనట్లు గొప్ప సుఖప్రాప్తి కలుగుతుంది. అప్పుడు మరణానికి హర్షము ఉండదు, దుఃఖము ఉండదు. దృష్టి ఎదుట మహాత్ముల చరణాలు ఉన్నప్పుడు మరణించిన వారి దేహం ధన్యం. ఆ దేహం కృష్ణుడికి అర్పించబడుతుంది. ఆ దేహానికి పునర్జన్మ ఉండదు. మహాత్ముల దృష్టి ఎదుట వచ్చిన మరణం కాదు, అది వైకుంఠంలోని సుఖమే. వారు మృత్యులోకాన్ని జయిస్తారు. వారికి సంసారిక దుఃఖం మళ్ళీ ఉండదు. మహాత్ములు చూస్తుండగా దేహత్యాగం చేసిన వారు మళ్ళీ జన్మించరు. అదే వారి సమస్త పాపాలకి ప్రాయశ్చిత్తం. వారే మోక్షప్రాప్తిని పొందుతారు. మహాత్ముల లౌకిక దేహాన్ని సంపూర్ణంగా నఖశిఖ పర్యంతం అవలోకిస్తూ మరణిస్తే దాన్ని మరణం అనగలమా? అది నిజంగా వారి ఉద్ధరణే. పూర్వజన్మలో జరిగినది ఆలోచించి చూస్తే ఇలా అనిపిస్తుంది. ఎవరో ఆ పుణ్యజీవి తన విద్యాభిమానాన్ని ప్రదర్శించి హరిభక్తులను అవమానించటం వల్ల ఆ భక్తుల శాపంతో ఈ పులి అనే క్రూర యోనిలో జన్మించి ఉండవచ్చు. దాని శాప విమోచనం వల్ల మహాత్ముల చరణాలను పట్టుకుని ఉండొచ్చు. నిజంగానే భక్తుల కరణి అనగా ఆచరణ వేరుగా ఉంటుంది. శాపానికి విముక్తి లభించటం వల్ల దానికి సాయి దర్శనమయ్యి దాని పాపం దగ్ధమై బంధనాలన్నీ తెగిపోయి బాధలన్నీ కరిగిపోయి అది తనంత తానే ఉద్ధరించబడిందని మనకు అనిపిస్తుంది. మునుపటి అదృష్టం లేకపోతే మహాత్ముల దృష్టి ఎదుట మరణించటం ఎలా జరుగుతుంది? ఆ పులి యొక్క త్రితాపాలు అనగా త్రిపుటి కర్మ, కర్త, క్రియల సంబంధంతో పరస్పరం మూడింటిని కలిపి ఉంచే సముదాయం. త్రిగుణాలు నశించిపోయి అది రూప గుణ రహితమై బ్రహ్మతో ఐక్యరూపంగా అయింది. అలా పూర్వజన్మలో చేసిన కర్మల ప్రభావంతో దానికి తన క్రూరదేహంతో సంబంధం తెగిపోయింది. ఇనుప గొలుసుల బంధనాలు తెగిపోయాయి. అదే ఈశ్వరుని నియమం. పూర్వజన్మలో చేసిన కర్మలను అనుసరించి జీవులకు ఈ జన్మలో సుఖ దుఃఖాలు కలుగుతుంటాయి. సాధువుల చరణాల వద్ద తప్ప వేరే ఎక్కడా లభించని ఉద్ధరణ ఆ పులికి లభించింది. కనుక దర్వేషుల మనసులు ప్రసన్నమైనాయి. కాని పులి వారి బ్రతుకు తెరువుకు సాధనం. దానివల్లే వారి కుటుంబం గడుస్తుంది. కనుక ఆ పులికి మరణం రావటంతో ఆ దర్వేషుల సుఖాలు దుఃఖంతో నిండిపోయాయి. ఆ దర్వేషులు మహారాజుని ఇలా అడిగారు, ఇప్పుడేం చేయాలి? దీనికి
ప్రేత సంస్కారాలు ఎలా చేయాలి? కృపతో మీ చేత్తో దీనికి సద్గతి ప్రసాదించండి. దానికి సాయి మహారాజు ఇలా అన్నారు: దుఃఖించకండి, అది ఇక్కడే మరణించవలసి ఉంది. అది గొప్ప పుణ్యశాలి, దానికి గొప్ప సుఖం ప్రాప్తించింది. తకియాకి అనగా ఫకీరుల విశ్రాంతి స్థానం అవతల శివాలయం ఉంది. అక్కడికి తీసుకెళ్లి దీన్ని నంది దగ్గర పూడ్చి దానికి సంస్కారాలు చేయండి. అక్కడ పూడిస్తే దానికి సద్గతి కలుగుతుంది. మీ చేతులతో అది రుణముక్తురాలు, బంధముక్తురాలు అయింది. గడిచిన జన్మలో అది మీకు రుణపడి ఉంది. తన రుణాన్ని తీర్చుకోవటానికి అది జన్మించింది. అందుకే అది ఇప్పటి వరకు మీ బంధనాల్లో ఉంది. అప్పుడు దర్వీషులు ఆ పులిని శివాలయం దగ్గరికి తీసుకెళ్లి నంది వెనుక వైపున గోతిలో పూడ్చేశారు. సరే, ఈ తమాషా ఎంత విలక్షణంగా ఉంది! పులి వెంటనే ఎలా చనిపోయింది? ఈ మాత్రమే జరిగి ఉంటే దాన్ని అందరూ మరచిపోయి ఉండేవారు. కానీ ఆ తరువాత 7వ రోజున బాబా ఈ ధరిత్రిపై తమ దేహాన్ని వదిలేశారు. కనుక ఇది పదే పదే మనసుకి గుర్తు వస్తూ ఉంటుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాత్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని మరణ సమయంలో మహాత్ముల దర్శన మహిమ అనే పేరు గల 31వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. కీర్తిశేషులు తాత్యాసాహెబ్ నోల్కర్ షిరిడీలో సాయిబాబా చరణాల్లో ఎలాంటి ఉత్తమ స్థితిలో మరణం వచ్చిందో దాన్ని గురించిన వర్ణన 119వ ఓవిలో వచ్చింది. అంతేకాక అతని మనమడు శ్రీ రఘునాథ్ విశ్వనాథ్ నోల్కర్ దగ్గర నుంచి నాకు ప్రయోజనకరమైన సమాచారం లభించింది. అది అతని మాటల్లోనే ఈ క్రింది ఇచ్చాను. మా తాతయ్య షిరిడీకి 1911వ సంవత్సరంలో తన 50వ ఏట వెళ్ళాడు. తర్వాత మా నాయనమ్మ కోరిక మీదట మా నాన్న ఒక లాకెట్ చేయించాడు. దానికి ఒకవైపు సాయిబాబా, రెండో వైపు మా తాతయ్య ఫోటో ఉండేది. దాన్ని ఆమె పూజలో పెట్టుకోవాల్సి ఉంది. ఆ లాకెట్ను షిరిడీ పంపించి దాన్ని బాబా చేతుల మీదుగా తిరిగి పొందాలని ఆమె ఉద్దేశము. ఆ పోస్ట్ పార్సిల్ షిరిడీ రాగానే ఏం జరిగిందో అది కీర్తిశేషులు మాధవరావు దేశపాండే మా నాన్నకి ఉత్తరం ద్వారా తెలిపారు. ఆ ఉత్తరానికి నకలు. మాధవరావు దేశపాండే షిరిడీ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. అతని మరాఠీ భాష పరిజ్ఞానం కూడా అంతంత మాత్రమే. అదీ కాక ఆ రోజుల్లో గ్రామీణ మరాఠీ కొంచెం వేరుగా ఉండేది. కనుక ఈ ఉత్తరాన్ని ప్రస్తుతం మరాఠీలో పరిశుద్ధం చేసి చదువుల సౌలభ్యం కోసం క్రింద ఇస్తున్నాను. షిరిడీ సాష్టాంగ నమస్కారాలతో చేసే విజ్ఞాపన. తేదీ 20/11/1912. నిన్నటి రోజున అంటే 19వ తారీఖున గురువారం నాడు మహారాజ్కి హారతి ఇచ్చే సమయంలో మహారాజ్కి పోస్ట్ మ్యాన్ నీ దగ్గర నుంచి వచ్చిన లాకెట్ పార్సిల్ ఇచ్చాడు. మహారాజు దాన్ని చేత్తో తీసుకొని పార్సిల్ డబ్బాని తమ మొహం చుట్టూ తిప్పుకొని ఆ డబ్బాని ముద్దు పెట్టుకున్నారు. తర్వాత నాతో ఇలా అన్నారు: దీని లోపల 2 వ్యక్తులు ఉన్నారు. మహారాజు అలాగే అనసాగారు. తర్వాత మహారాజు దాన్ని నాకు ఇచ్చారు. తెరిచి లోపల చూస్తే ఫోటో, లాకెట్టు, వదిన గారి ఉత్తరము ఉంది. దాన్ని మహారాజ్కి చదివి వినిపించాను. ఫోటో ఆయన చేతిలో 15-20 నిమిషాలు ఉంది. హారతికి వచ్చిన ప్రతి ఒక్కరికి దాన్ని చూపించి ఆయన ఇలా అన్నారు: ఈ వ్యక్తి నన్ను తీసుకెళ్ళాడు అన్న అక్షరాలను మహారాజు ఉచ్చరించారు. వాటినే నీకు వ్రాసి పంపుతున్నాను. లాకెట్ను నాకిచ్చి నీ దగ్గర జాగ్రత్తగా పెట్టు అన్నారు. అమ్మగారికి నా నమస్కారాలు తెలియజేయి. ఇంతే సంగతులు. సాయిదాస్ మాధవ్ దేశపాండే. పై ఉత్తరం ద్వారా కీర్తిశేషులు తాత్యాసాహెబ్ నోల్కర్ మీద బాబాకి ఎంత గాఢమైన ప్రేమ ఉందో తెలుస్తుంది. బాబా లాకెట్లో 2 వ్యక్తులున్నారు అని
తాత్యా సాహెబ్ నోల్కర్ని తమతో తమతో సమానంగా తమతో సమానమంటూ అతని ఆధ్యాత్మిక విశిష్టతను దర్శింపచేశారు. దానితో పాటు తర్వాత తాత్యా సాహిబ్ ఫోటో చూస్తూ బాబా ఈ వ్యక్తి నన్ను తీసుకెళ్ళాడు అని చెప్పారు. దానిపై తాత్యా సాహిబ్ ఆత్మ అతని దేహత్యాగానికి ముందే బాబాతో ఐక్య రూపాన్ని పొందిందని తెలుస్తుంది. సరే, చివర్లో భజన తత్పరులై తమ దేహాన్ని విస్తరించిన తాత్యా సాహిబ్ నోల్కర్ ధన్యుడు. 32వ అధ్యాయము గురు మహిమ వర్ణన. ఈశ్వర ప్రాప్తి మార్గంలో గురు మహిమ వర్ణన. శ్రీ గణేశునికి నమస్కారము. శ్రీ సరస్వతీదేవికి నమస్కారము. శ్రీ గురు మహారాజ్కి నమస్కారము. శ్రీ కులదేవతకి నమస్కారము. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. గత అధ్యాయంలో సాయిబాబా చరణాల వద్ద సన్యాసి విజయానందుడు నిర్వాణమయ్యాడు. బాలకారాము మాన్కరు ఆత్మానందంలో లీనమైనాడు. అలాగే తాత్యా సాహెబ్ నోల్కరు బాబాకి ఎంతో భక్తుడైన మేగుడు. వీరిద్దరూ సాయి కళ్ళ ఎదుట తమ శరీరాలను అర్పించారు. వీరికన్నా కూడా పులిలాంటి క్రూర జంతువు మరణం గురించిన గొప్ప చమత్కారాన్ని శ్రోతలు విన్నారు. ఇప్పుడు నడిచే అధ్యాయంలో బాబా స్వయంగా వర్ణించిన శ్రోతలకెంతో శ్రేయస్కరమైన మధుర వృత్తాంతాన్ని నేను చెప్తాను. ఒకసారి బాబా అడవిలో ఉన్నప్పుడు ఆయనకి అనుకోకుండా గురు దర్శనమైంది. గురువు చేతలు నిజంగా ఎంత అద్భుతంగా ఉంటాయో శ్రద్ధగా మనసు పెట్టి వినండి. నిజానికి ఈ కథలోని గొప్పతనాన్ని పామరునైన నేను ఎంతని వర్ణించను. ఈ కథ విన్న వారికి అది భక్తి శ్రద్ధలను పెంచి వారికి జనన మరణాల నుంచి ముక్తి ప్రసాదిస్తుందని సాయిబాబా స్వయంగా తమ నోటితో పలికారు. అలాగే ఒక స్త్రీ మనసులో బాబాను దర్శించుకోవాలి. అక్కడే కఠిన ఉపవాసం చేసి దీక్షతో అక్కడ 2-3 రోజులు ఉండాలి అనుకున్నప్పుడు బాబా ఆమెకు యోగ్యమైన అవకాశం ఇచ్చి ఆమె నిశ్చయాన్ని ఎలా తొలగించారో, ఆమెతో నోరూరించే ఉత్తమ రుచి గల బొబ్బట్లు ఎలా చేయించారో చూడండి. కేవలం చేయించటమే కాక ఆమెతో మనసారా వాటిని తినిపించారు. ఇతరుల కోసం దేహాన్ని సార్థకం చేసుకోవటమే శ్రేయస్కరమని, అందులోనే తమకు గొప్ప శుభం ఉంటుందని, ఉపవాసం కంటే అందులోనే ఎన్నో లాభాలుంటాయన్న విషయాన్ని ఆమెను ఎన్నటికీ మరవనివ్వలేదు. అలా మనసులో గాఢంగా ప్రతిబింబించి చేశారు. ప్రతిబింబింపచేశారు. అలాగే పారమార్థిక శ్రేయస్సు పట్ల ప్రీతి ఉన్నవారు శ్వాస వస్తువుని ప్రాప్తింపు చేసుకోవటానికి దృఢంగా అభ్యాసించాలని, కఠినమైన సాహసాన్ని పెట్టుకోవాలని చెప్పారు. దీనికి సంబంధించిన అమృతం కన్నా మధురాతి మధురమైన నవశిరీష కథా సుమా మాలిక శ్రోతల్లో భక్తి ప్రేమలను ఉత్తమం చేస్తుంది. వారిని దుఃఖము దూరతీరాలకు పారిపోతుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఇక్కడ నుంచి కథ అమృత సారం మధురంగా ఉంటుంది. అది వింటే గుండెలను పెనవేసుకున్న కోరికలు తీరిపోతాయి. వక్త శ్రోతలు మన జీవన బృందావనాలకు అమరత్వాన్ని సంతరించి పెట్టే స్వానంద లహరిలో తేలిపోతారు. కథ వినేవారి జీవితం సార్థకమవుతుంది. ఈ భక్తి రస పూర్ణ అలౌకిక కథలను సాయి స్వయంగా నాతో వ్రాయిస్తున్నారు. నిరుపేదను
మూర్ఖుణ్ణి అయిన నేను దీనిని వ్రాస్తున్నప్పుడు నాకు అడుగడుగున ఆనందం పరవళ్ళు తొక్కుతుంది. గంగానది దర్శనంతో పాపం, చంద్ర దర్శనంతో తాపం నశించిపోతాయి. అలాగే సాయిబాబా నోటి నుంచి జాలువారిన పలుకులు భక్తుల పాపాలను దుఃఖాలను దూరం చేస్తాయి. ఇప్పుడు శ్రోతలారా, తమ గురు దర్శనం గురించి సాయిబాబా నోటి నుంచి జాలువారిన మాటలను వినేందుకు మనసుని తయారుగా ఉంచుకోండి. వేదాంగాలను అభ్యసించి శృతి శాస్త్రాలు అంటే వేదాలచే నిర్దేశింపబడిన నియమాలను పదే పదే వ్యర్థం కాక ఏమవుతాయి? అసలే అదృశ్యంగా ఉండి తరువాత స్థితం లేదా వ్యక్తమయ్యే ఎంతగానో విస్తరించిన ఈ సంసారం అనే వృక్షం జనన మరణాలనే దుఃఖాలతో నిండిపోయి ఉంది. కానీ కళ్ళకి కనపడేలా ఉత్పన్నం కాబడి నశించిపోయేదాన్ని పడగొట్టేయవచ్చు, నాశనం చేయవచ్చు. కనుకే దాన్ని వృక్షం అంటారు. ఈ అవ్యక్త సంసారం తరువాత స్థవర రూపాన్ని ధరించడం వల్ల దానికి వృక్షాలతో పోలిక చెప్పబడింది. కనిపించే ఈ నసర్వమైన సంసార వృక్షానికి మూలం ఆకాశంలో ఉంటుంది. దాని శాఖల విస్తారం మన ఊహకు అందనంతగా ఉంటుంది. క్షణానికి ఆ శాఖలు సుదూరంగా భిన్న దిశలకు వెళ్ళి దాని దేహమంతటా ముళ్ళే కనిపిస్తాయి. అది అరటి చెట్టు కాండంలాగా నిస్సారంగా ఉంటుంది. మృగజలం లేదా గంధర్వ నగరంలాగా అత్యంత లాలస అనే నీటితో చుట్టబడి ఉంటుంది. అలా ఆ శ్రేష్ఠ వృక్షం బయటికి శోభాయమానంగా కనిపిస్తుంది. అది అజ్ఞాన జనిత కోర్కెలతో ఉత్పన్నమైన కర్మల నుంచి పుట్టింది. అవ్యక్త రూప బీజం నుంచి జన్మిస్తుంది. స్వయంగా అస్తిత్వ రహితంగా ఉండి కూడా ప్రతి ఒక్క క్షణము వేరువేరు స్వభావాలతో కనిపిస్తుంది. మూలంలోనే అనర్థాన్ని ఉత్పన్నం చేసే అవిద్య కడుపున జన్మిస్తుంది. దాని చుట్టూరా ఈషణ తృష్ణ అనే నీరు నిల్వ ఉంటుంది. ధన ధాన్య పుత్ర పత్ని పరివారంతో వ్యాపిస్తుంది. దేహబుద్ధి వల్లనే వాళ్ళకి అక్కడ ఆశ్రయం ఉంటుంది. వారికి ఆధారభూతం కావడానికి అది అక్కడ నిలబడి ఉంది. స్త్రీ పురుషులు లింగ భేదాలు కల అసంఖ్యాక ప్రాణులు దాని కొమ్మలు. అది కర్మ వాసన ఇత్యాది ఓడలతో ఉంటుంది. అలా ఆ వృక్షం అపారంగా విస్తరించి ఉంది. శృతి స్మృతి ఇత్యాది రూపాలతో ఆకులతో నిండిపోయి శబ్ద స్పర్శ ఇత్యాది రూపాలతో ఉత్పన్నమైన వినూత కోమల చిగురులతో అది మెలమెల మెరుస్తుంది. యజ్ఞము దానము ఇత్యాది క్రియ రూప సుమాలతో అది విరగబడుతుంది. సుఖదుఖాలనే రసాలతో అది నిండిపోయి ఉంటుంది. అలాంటి దీని ఫలాలకు అంతు లేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఆ సంసార వృక్షం అందరూ జీవించి ఉండడానికి ఓ సాధనం. భువ పృథ్వీ అంతరిక్షం ఇత్యాది లోకాలు ఈ సంసార వృక్షం నుంచి వేరుగా ఉండవు. కొన్నిసార్లు నర్తన గాన వాద్యగోష్ఠితోనూ ఒక్కోసారి నవ్వుతూ ఏడుస్తూ ఆడుతూ సనాతన కాలంలోని అశ్రద్ధం సదా అధోవదనంతో తలవాల్చి అంటే దుఃఖంతో భిన్నంగా ఉంటుంది. శబల బ్రహ్మలో మాయోపాధిక బ్రహ్మలో అది స్పష్టమవుతుంది. విరక్త రూప
శస్త్రాల వల్ల దాని అస్తిత్వం నశించిపోతుంది. దానికి శుద్ధ మూల కారణం చక్కటి మనోవృత్తి. జ్యోతి రూపంగా ఉండే దాని స్వాభావిక ధర్మాన్ని తెలుసుకుందాం. దీన్ని అశ్వత్థమనడానికి కారణం అది క్షణభంగురం. మర్నాటి దాకా అది ఉండదు. ఆ అంటే లేదు, స్వ అంటే రేపు, రేపటి వరకు ఉండనిది. భగవంతుని యోగమాయ నుంచి ఉత్పన్నమైన ఈ సంసారం క్షణభంగురం, నశ్వరం, దుఃఖరూపమై ఉంది. దాన్ని సనాతనం అని అనడానికి కారణమేమిటంటే ఈ సంసార పరంపర అనాది కాలం నుంచి నడుస్తోంది. సంసారానికి అశ్వత్థ వృక్షంతో ఇచ్చిన ఉపమ కోసం భగవద్గీత 15వ అధ్యాయంలో ఊర్ధ్వమూల మధశాఖ మశ్వత్థం ప్రాహుర వ్యయం ఛాందాంసి యస్య పర్ణాని యస్తం వేదిక వేదవిత్ అనే ఒకటవ శ్లోకాన్ని చూడండి. ఆ వృక్షానికి మూలం పైన బ్రహ్మ లేక పరమాత్మలోను, దాని శాఖలు క్రింద పృథ్వీ మీద మానవాదికాలు ఉంటాయి. దాన్ని అవినాశి అంటారు. వేదాలు దాని ఆకులు. అలాంటి సంసారమనే అశ్వత్థ వృక్షాన్ని తెలుసుకున్న వారు వేదవేత్తలు, అంటే జ్ఞానులే. అలాగే కఠోపనిషత్తు 2వ అధ్యాయం 3వ వల్లి 1వ మంత్రంలో చూడండి. ఊర్ధ్వమూలో వాక్ష్వాక్ యేషో స్వస్థ సనాతన. ఈ బ్రహ్మ అన్నింటికీ ఆధారము, సత్యము అయి ఉంది. అయితే ఈ జగత్తు స్వప్నంలాగా మిథ్య. దానికి ఆది అనేది లేదు, అంతం కూడా లేదు. అదేవిధంగా దానికి ఏ విధమైన ఆధారం కూడా ఉండదు. మరి మధ్యలో అది ఎలా ఉండగలదు? దానికోసం విరాగులు శ్రమిస్తారు, మహాత్ములు అనురక్తులవుతారు, దాన్ని ముముక్షువులు కోరతారు. అదంటే సాధకులకు ఇష్టం. దాన్ని ప్రాప్తింపచేసుకోవారనే అనుకునేవారు మహాత్ములను శరణనాలి. శంకా కుశంకలు వదిలేసి వారు చెప్పింది వినాలి. మనసుని మూటకట్టి బుద్ధిని దూరంగా నెట్టేసి మాయా మమకారాలను పూర్తిగా త్యాగం చేసి గురు చరణాల్లో చక్కగా నిమగ్నం కావాలి. మిథ్యా సంశయాలు వదిలేయాలి, లేకపోతే అవి దారిలో ఇబ్బందులు కలిగిస్తాయి. అభిమానాన్ని అరికాలితో అణిచేయాలి. అప్పుడు సంసారం యొక్క ఆవలి తీరాన్ని చేరుకుంటారు. దీనికి సంబంధించినదే ఒక మధురమైన కథను బాబా స్వయంగా చెప్పబోతున్నారు. అది వినండి. అందులోని గురువచనమనే అమృతాన్ని తాగితే మీరు ఆనంద సుధారసధారల్లో మునిగిపోతారు. ఓసారి మేము నలుగురం పురాణం చదివి జ్ఞానం ప్రాప్తించాక బ్రహ్మ గురించి చర్చించసాగాం. ఒకరు ఉద్ధరేదా ఆత్మానాత్మానం, తమని తామే ఉద్ధరించుకోవాలన్న భగవద్గీత 6వ అధ్యాయంలోని 5వ శ్లోకం అన్న మాటలు తీసుకొని ఇతరులపై ఆధారపడి ఉండటం అన్ని విధాలా అయోగ్యమని వివరణ ఇవ్వసాగారు. దానికి రెండోవాడు ఇలా సమాధానం చెప్పాడు. మనసుని స్వాధీనంలో ఉంచుకునేవారే ధన్యులు. ఊహలను, సందేహాలను వదిలేసి వారు తాను తప్ప జగత్తులో ఇంకెవరూ అస్తిత్వంలో లేరన్న భావనతో ఉండాలి. మూడోవాడు, మార్పుకి లోనయ్యే వస్తువు అనిత్యం, అంటే నాశవంతం. మార్పుకి లోనవని వస్తువు నిత్యం కనుక సదా నిత్యానిత్యాల గురించి విచారిస్తూ ఉండాలి అన్నాడు. నాలుగో వాడికి కేవలం పుస్తక జ్ఞానం ఇష్టం లేదు. అతనిలా అన్నాడు. శాస్త్రాలచే నిర్దేశించబడిన ఆచరణ చేస్తూ గురు చరణాలకు శరీరము, వాక్కుతో సహా పంచ ప్రాణాలను సమర్పించాలి. గురువు ప్రత్యక్షంగా పరమాత్మే అయిన సమస్త చరాచర వస్తువులకు బయట లోపల నిండిపోయి ఉన్నాడన్న భావం తమలో స్థిరపడడానికి అపారమైన నిష్ఠ ఉండాలి. శాస్త్ర జ్ఞానంతో తల పండినవారు, కేవలం తర్కించేవారు, వాద వివాదాల్లో తలదూర్చేవారు, అర్ధరహితంగా శంకకుశంకలు లేపేవారు, వీరికి యథార్థ జ్ఞానం సంపూర్ణంగా స్వప్నంలో కూడా కలుగదు. అక్కడ కేవలం పరిశుద్ధమైన మనసు, భక్తి యుక్త అంతఃకరణ ఉన్న శ్రద్ధావంతులే కావాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ की जय. అలా మా నలుగురం బుద్ధిమంతులము ఆ బ్రహ్మని శోధించాలని బయలుదేరాం. మాలో ముగ్గురికి మన స్వబుద్ధితో, స్వేచ్ఛతో, నిశ్చిత మనసుతో బ్రహ్మను వెతకాలన్న కోరిక ఉంది. తర్వాత మేము వనంలో యథేచ్ఛగా తిరుగుతుంటే దారిలో ఓ వంజారి అంటే ఇతర గ్రామాల నుంచి ధాన్యం, ఉప్పు, పప్పు మొదలైనవి ఎద్దుల మీద మోసుకొచ్చి అమ్మేవాడు. కనుక వనంలోని అన్ని మార్గాలు బాగా తెలిసినవాడు. లంబాడి జాతివాడు. కలిసి మమ్మల్ని ఇలా అడిగాడు, చాలా ఎండగా ఉంది, ఎక్కడికి వెళ్తున్నారు, అసలు ఎందుకు వెళ్తున్నారు? మేము జవాబిచ్చామిలా, మేము వనాన్ని లోపల బయట వెతుకుతున్నాము. దానికి ఆ వంజారి మమ్మల్ని ఇంకా ఇలా అడిగారు, మీరింతగా ఎందుకు వెతుకుతున్నారు? అప్పుడు సమాధానం ఇవ్వటానికి మేమిలా అన్నాం, రహస్యాన్ని బయటికి చెప్పటం సరికాదు. మేము నలుగురం అలా పరిగెత్తడం చూసి ఆ వంజారి ప్రాణం తల్లడిల్లింది. అతనిలా అన్నాడు, వనంలో తిరగటం కష్టం. సరిగ్గా తెలిసి తెలియకుండా మనకిష్టం వచ్చినట్లు తిరగకూడదు. వనంలో తిరగాలంటే వెంట మార్గదర్శి ఉండాలి. మండుటెండలో శ్రమతో ఇలాంటి సాహసాన్ని ఎందుకు చేస్తున్నారు? మీ రహస్యం నాకు చెప్పవద్దు, కానీ ఇక్కడ కాసేపు కూర్చొని కొంచెం రొట్టె ముక్క తిని నీళ్లు తాగి తర్వాత వెళ్ళండి. మానవులు ఓర్పుగా ఉండాలి. అలా ఆ వనజారి ఎంతో దయగా చెప్పినా మేము అతని మాటల్ని లెక్క చేయకుండా ముందుకు నడిచి చివరికి మార్గంలో ఎంతగానో అలసిపోయాం. మేమందరం తెలియకుండా మా మార్గాన్ని మేమే వెతుక్కోవాలి. మార్గదర్శి అవసరం ఏముంది అన్న గర్వం మా మనసులో ఉంది. కానీ దట్టంగా ఉన్న ఆ అడవి ఎంతో దూరం వ్యాపించి ఎత్తైన పెద్ద పెద్ద వృక్షాలతో నిండిపోయింది. సూర్యకిరణాలు కూడా చొరబడకుండా ఉన్నాయి అక్కడ. అలాంటి చోట ఇలా వెతుక్కోవటం ఎలా? దిశల గురించి తెలియక తికమకపడి దారి తప్పి మేము ఇటు అటు వ్యర్థంగా తిరుగుతూ ఉండిపోయాం. కానీ దైవం ఎంత గొప్పవాడంటే తిరిగి తిరిగి మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చాం. అదృష్టవశాత్తు వెళ్ళిన మార్గానికే తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ మునుపటి వంజారి మాకు కలిశాడు. అతను ఇలా అన్నాడు, పొరపాటున తప్పు దారిలో పోయారు. కొన్నిసార్లు బుద్ధికున్న తెలివితేటలు ఎందుకు పనికిరావు. పని చిన్నదైనా పెద్దదైనా వేలితో మార్గం చూపేవాడు ఎవరో ఒకరు ఉండాలి. కానీ ఖాళీ కడుపుతో ఏది అన్వేషించకూడదు. బుద్ధికి అవరోధాలు ఎన్నో ఉంటాయి. ఈశ్వరుని ఆజ్ఞ లేకుండా దారిలో ఎవరూ మనల్ని కలవరు. అన్నాన్ని తిరస్కరించకూడదు. ముందున్న కంచాన్ని తన్నేసుకోకూడదు. ఎవరైనా తినడానికి రొట్టె ముక్క ఇస్తే దాన్ని పూర్తిగా శుభశకునంగా భావించాలి. అప్పుడు ఆ కార్యం ఏ అవంతరాలు లేకుండా అయిపోతుందని తెలుసుకోవాలి. ఇప్పుడు పలహారాన్ని కొద్దిగా తిని కొంచెం ధైర్యం పెట్టుకోండి. కానీ ఆ ముగ్గురికి ఆ ఆలోచన నచ్చలేదు. వాళ్ళు మళ్ళీ ఏమీ తినకుండానే వెళ్ళిపోయారు. ఏదో ఓ ఆచూకి పెట్టుకోకుండా ఒక అన్నం ముద్దైనా నోట్లో పెట్టుకోకూడదన్న మొండి పట్టుదలతో వాళ్ళు నష్టపోయారు. నాకు ఆకలేసింది. దాహంతో నా గొంతు ఎండిపోయింది. వనజారి అలౌకిక ప్రేమను చూసి నాకు చాలా ప్రీతి కలిగింది. నేను బహుశ్రుత పండితుణ్ణి. నాకు దయా మాయ అంటే తెలీదు. శ్రీమంతుడినైనా ఎంతో లోబిని, ఎవరికీ భోజనం పెట్టను. కానీ ఇతనేమో చదువు రానివాడు, ఏ యోగ్యత లేనివాడు, నీచవర్ణానికి చెందిన వనజారి అతను. అయినా అతని మనసులో ఎంతో స్వాభావిక ప్రేమ ఉంది. ఏది ఆశించకుండా రొట్టె కూర తినమని అలా ప్రేమించిన వాళ్ళే నిజమైన జ్ఞానులు. అతన్ని ఆదరించటమే అదే నేను విద్యను సంపాదించగల ఉపాయమని అనిపించింది. కనుక వనజారి ఇచ్చిన ఒక పావు రొట్టె ముక్కను ఆదరపూర్వకంగా తిని నీరు త్రాగాక ఏ అద్భుతం జరిగిందో చూడండి.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ సద్గురు శ్రీ సాయినాథుని శరణ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరణ్ బాబూజీ की जय. ఊహించని విధంగా అక్కడికి గురు మహారాజు వచ్చి ఇలా అన్నారు, వాద వివాదాలు ఎందుకు చేస్తున్నారు? ఆయనతో నేను జరిగిన వృత్తాంతమంతా చెప్పాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు, నాతో పాటు వస్తావా? నీకు వెంటనే మీరు వెతికిన అచూకి పట్టిస్తాను. కానీ నేను చెప్పినట్లు వింటేనే కోరిక నెరవేరుతుంది. ఇతరులు ముగ్గురు మాట వినలేదు, కానీ నేను ఆదరపూర్వకంగా దానిని అంగీకరించాను. ఇతరులు అందరూ వెళ్ళిపోయారు. గురు మహారాజు నన్ను తీసుకుని ఒక బావి దగ్గరకు వెళ్ళారు. నా 2 కాళ్లను ఆయన త్రాడుతో కట్టి పాదాలను పైన, తలను క్రింద పెట్టి తలక్రిందులుగా నన్ను నీటిలో మునగకుండా నీటి మీదుగా వేలాడదీశారు. నీటికి నా చేతులు తగలకుండా, నీరు కూడా నా నోట్లోకి పోకుండా గురు మహారాజు నన్ను బావిలో వేలాడదీశారు. బావి గట్టు దగ్గర ఓ చెట్టు ఉంది. దానికి తాడు రెండవ కాసును కట్టి గురు మహారాజు నిర్దాక్షిణ్యంగా ఎక్కడికో వెళ్ళిపోయారు. 10 గంటలు 4:30 గంటలు గడిచాక ఆయన తిరిగి వచ్చారు. నన్ను గబుక్కున పైకి లాగి ఇలా అడిగారు, బాగున్నావా? దానికి నేను ఇలా సమాధానం చెప్పాను, ఎంతో ఆనందంగా పారవశ్యంతో ఉన్నాను. మీ ప్రేమామృత రసధారాల వల్ల నేను అనుభవించిన అపార సుఖాన్ని నేనెలా వర్ణించగలను? నా మాటలు విని గురు మహారాజు సుఖించారు. నా దేహాన్ని తమ చేత్తో నిమిరి ఆయన నన్ను తమ వద్దే ఉంచుకున్నారు. పై సంఘటనలో ప్రతిపాదానికి అర్థం తెలుసుకోకుండా సమయానుకూలంగా అన్వయించుకోవాలి. గురువు ఆయన్ని సమాధ్యవస్థలోకి తీసుకెళ్లారు. సమాధి కలగాలంటే బాహ్య విషయాల వైపు పరిగెత్తే ఇంద్రియాలను లోపలే నిలిపి వాటిని స్వాధీనంలో ఉంచుకోవాలి. గురువు బాబాని బావిలో తలక్రిందులుగా వేలాడదీసి దాన్ని సాధించేలా చేశారు. బావి అనే సంసారంలో నీరు అనే విషయాల వద్ద పెట్టారు. అదే సమయంలో ఆ నీరు చేతికి అందనంత దూరంలో బాబాని వేలాడదీశారు. తలక్రిందులుగా వేలాడదీయటం వల్ల ఇంద్రియాలన్నీ లోపల బయట సహస్రార చక్రం దగ్గరకు లాగబడి బాబాకి సమాధి స్థితి కలిగింది. అందుకే ఆ 4:30 గంటలు బాబా సుధలను మించిన సుధలను అందించే భగవత్ ప్రేమామృత వర్షంలో తడిసిపోయి పారవశ్యపు స్థితిలో ఉన్నారు. అప్పుడు గురు మహారాజు నన్ను తమ పాఠశాలకి తీసుకెళ్లారు. ఇలా చెప్పేటప్పుడు కూడా నా హృదయం ఉప్పొంగిపోయింది. ఆడపక్షి వాత్సల్య రసామృతంతో తన పిల్లలను రెక్కల్లో పొదుపుకున్నట్లు నా గురు మహారాజు నాపై నిష్కల్మష ప్రేమను కుంభవృష్టిలా వర్షించారు. గురువు పాఠశాల ఎంత రమ్యం! అమ్మ నాన్నలపై నాకున్న ప్రేమ తొలగిపోయింది. మమకారాలనే సంకెళ్ళు తెగిపోయాయి. బంధాల నుంచి సహజంగానే విముక్తి కలిగింది. జయించటానికి కష్టమైన ఆశాపాశం ఒళ్ళు విరుచుకుంటూ పారిపోయింది. పరమార్థికం వైపు మొగ్గు చూసే మనోవృత్తికి ప్రతిబంధాలకు
కల్పించే శృంకారాలు పుట్టుక్కున తెగిపోయాయి. గురువు కంఠాన్ని వెనవేసుకుని ఆయన సుధారస దృష్టి ధురిలో తడుస్తూ ఉండిపోవాలని మనసు కనిపించింది. ఒకవేళ నా కనుపాపల్లో ఆయన ప్రతిబింబం లేకపోతే అవి కేవలం మాంసపు ముద్దలేనని అని అది లేనప్పుడు దానికన్నా నాకు అంధత్వమే నయమని అనిపించేది. అలా అయ్యింది. నాకు నా గురువు పాఠశాల. అలా ఆ పాఠశాలలో అడుగుపెట్టిన తర్వాత అక్కడి నుంచి తిరిగి ఏ దురదృష్టవంతులు వెనుక్కొస్తారు? నాకు నా గురు మహారాజే నా ఇల్లు వాకిలి, అమ్మా నాన్న అన్నీ అయిపోయారు. మనసుతో సహా ఇతర జ్ఞానేంద్రియాలన్నీ తమ స్థానాన్ని వదిలేసి ధ్యానం చేయాలన్న ప్రవృత్తి కోసం ఏకాగ్రంగా కనుపాపల్లోకి వచ్చేశాయి. గురు మహారాజ్ ఒక్కరే దృష్టికి లక్ష్యమైపోయారు. అన్య విషయాలన్నీ నాకు గురువులాగే అనిపించేది. గురువు తప్ప నాకు వేరే ఏది కనిపించేది కాదు. దాన్నే అనన్య అవధానం, ఒకే విషయాన్ని ధ్యానించటం అంటారు. ఆ ప్రకారంగా గురు స్వరూపాన్ని ధ్యానిస్తూ పోతే మనోబుద్ధుల గతి మందగిస్తుంది. కనుక చివరికి ఒక్క మాటైనా మాట్లాడకుండా మౌనంగా కూర్చొని ఆయనకి కేవలం నమస్కరించాలి అంతే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. లేకపోతే ఒకసారి జ్ఞాన సంపాదనకు గురువుని ఎన్నుకోవాలంటే అప్పుడు మంచి ఉపదేశం పేరు మీద ఏమీ లేని శూన్యత ప్రాప్తిస్తుంది. దక్షిణ పేరు మీద డబ్బుకి రెక్కలొచ్చి ఎగిరిపోతూ చివరికి పశ్చాత్తాపమే ఒళ్ళు వచ్చి పడుతుంది. ఎవరి నిగూఢ జ్ఞానం కేవలం ప్రగల్భాలు పలకటంగా మాత్రమే అవుతుందో, ఎవరు తమ పాపరాహిత్యాన్ని గురించి డాంగా బంజాయించి చాటుకుంటారో, కపట శిక్షణ అనేది ఎవరికి బాల్యం నుంచే ఉంటుందో అలాంటి వారు శిష్యులకు చివరికి ఏమిస్తారు? బయటికి చూడ్డానికి కుటుంబ వ్యవహారాలను అంటనట్లే ఉంటారు. లోపల మనస్సుకి శాంతి చిరునామానే తెలీదు. స్వంత అనుభవం ఉండని వారి ఉపదేశం ఎందుకు పనికిరాదు. పుస్తక జ్ఞానేతరికమున్న చోట బ్రహ్మజ్ఞాన అనుభవం ఉండదు. గురువు తన గొప్పతనాన్ని గురించి తన నోటితోనే చెప్పుకుంటున్న చోట శిష్యులకు శ్రేయస్సు ఎలా కలుగుతుంది? ఎవరి మాటలు హృదయాంతరాలలోకి చొచ్చుకుపోవో, ఎవరి నిరూపణ మనస్సుకు పట్టదో వారి గురుతత్వం వల్ల ప్రయోజనమేమిటి? సరే, ఆ ప్రకారంగా నా చేత ఉపాసన చేయించి నాకు బ్రహ్మజ్ఞాన నిధిని చూపించారు నా గురువు. నేను కొంచెం కూడా వెతకనవసరం లేదు. అర్థం చేసుకోవడానికి అవసరం లేకపోయింది. అర్థాలన్నీ తమంతా తామే స్వయంగా ప్రకటమయ్యాయి. ఏ కష్టమూ లేకుండా అవి చేతికి చిక్కాయి. గురుకృపకి అంతటి అవధుల్లేని గొప్పతనం ఉంటుంది. నా అన్వేషణ అనేది అక్కడికక్కడే ఆగిపోయింది. తల కిందకి కాళ్ళు పైకి పెట్టి గురు మహారాజ్ తలకిందులుగా వేలాడదీయడం వల్ల నాకు ఎంతో ఆనందం కలిగిందో అది ఆయనకే తెలియాలి. మహాత్ముల లక్షణాలు తలకిందులుగా ఉంటాయి. బ్రహ్మజ్ఞానాన్ని స్వీయ అనుభవంతోనే ప్రాప్తింత చేసుకోవాల్సి ఉంటుంది. కనుక అక్కడ శ్రద్ధ అనేదొక్కటే ఆధారమవుతుంది. ఆగాక వర్షించే గురుకృప అనేదొక్కటే సాధన అవుతుంది. కర్మట ధర్మాచారాన్ని విధిని పాటించడంలో నిపుణులు తత్పరులకు విధి నిషేధాల మదం ఉంటుంది. జ్ఞానులకి జ్ఞానాభిమానం ఉంటుంది. యోగులకి కపటం చేసే శ్రమ ఉంటుంది. నిజానికి చెదరాని శ్రద్ధ తప్ప ఇక్కడ మరోటి పని చెయ్యదు. పండితులు కళ్ళు గర్వంతో గుడ్డివైపోతాయి. వాళ్ళు అభిమానానికి ప్రత్యక్ష మూర్తులుగా ప్రతీకులుగా ఉంటారు. జ్ఞానులు వాళ్ళని చూసి పారిపోతారు. వారితో వీళ్ళు సహవాసం చేయరు. జ్ఞానులిలా అంటారు, నేను తప్ప మరో దేవుడంటూ ఎవరున్నారు? నేను స్వయంగా జ్ఞాన చైతన్యలా పరిపూర్ణిని. భక్తులు తాము నిలువున భక్తి భావంతో తడిసిపోతుండడం వల్ల శరీరాన్ని, మనస్సుని, దానాన్ని తమ స్వామి కోసం వెచ్చిస్తారు.
తమ సర్వస్వాన్ని స్వామికి స్వాధీనం చేస్తారు. ఇదొక్కటే నే చేసిన గొప్ప పని, ఇది నా గొప్ప సామర్థ్యం, ఇది నా ఉత్తమ బుద్ధి వైభవ ప్రభావం అన్న గర్వం వారికి ఉండదు. జరిగేవన్నీ దైవం జరిపించేవే, ముంచేది తేల్చేది ఆయనే. ఆయనే కలహిస్తారు, ఆయనే కలహింపజేస్తారు. చేసేవాడు చేయించేవాడు ఆయనే. అన్ని భక్తుల స్వామి తలపై కర్తవ్యాన్ని పెట్టి తాము స్వయంగా ఎంతో నమ్రతతో కర్మలను స్వీకరిస్తారు. వారు సదా దైవానికి స్వాధీనమై ఉంటారు. వారికి స్వతంత్రం ఉండదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సరే, ఆ నలుగురు పండితులు దేని గురించి అన్వేషణ సాగించారో ఆ విషయం చెప్పడం ఇంకా అలాగే ఉండిపోయింది. దాని గురించిన స్పష్టీకరణను ఇప్పుడు శ్రోతలు వినండి. తల మీద విద్యుత్తు గురించిన అభిమానం ఉన్న కర్మఠులు, వేద పారంగతులు పుస్తక జ్ఞానాన్ని ప్రదర్శించుకుంటున్నప్పుడు దైవం గురించిన ప్రస్తావన వచ్చింది. తమకున్న జ్ఞానంతో దైవము ఎలా ఉంటారు, ఏ పద్ధతితో, ఏ మార్గంతో, ఏ ఉపాయంతో తమకు వెంటనే ఆయన కలుస్తాడు, ఇదే వారి మనసుల్లోని ఆలోచన. ఆ ప్రబుద్ధుల్లో శ్రీ సాయి కూడా ఒకరు. ఆయన వైరాగ్యమూర్తి, వివేక సంపన్నులు. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ తత్వమే. అప్పుడు ఆయన ఆ విచారాన్నెందుకు స్వీకరించారని శ్రోతలు సందేహించవచ్చు. అయితే ఆయన దాన్ని స్వీకరించడం కేవలం లోకానికి ఆదర్శంగా మాత్రమే. భక్తులను ఉద్ధరించగల సాయి సమర్థులకు ఆ అల్పత్వాన్ని ఎలా ఆపాదించగలం? స్వయంగా తాము అవతార పురుషులై ఉండి ఒక వణజరిని పూజ్యుడిగా భావించి నిశ్చయపూర్వకంగా అన్న బ్రహ్మను స్వీకరించి దాని మహిమను కీర్తించారు. అన్నం బ్రహ్మేతి వ్యజనాత్, తైత్రీయోపనిషత్తు 3వ వల్లి 2వ అనువాకం. అన్నాన్ని బ్రహ్మ అంటారు. ఎందుకంటే బ్రహ్మలాగానే ప్రాణులన్నీ అన్నానికి పరిణామభూతమైన వీర్యం నుంచి ఉత్పన్నమవుతాయి. అన్నం వల్లే వాటి జీవనం సురక్షితంగా ఉంటుంది. మరణించిన తర్వాత అవి అన్న స్వరూపమైన పృథ్వీలో విలీనమవుతాయి. అలాగే ఆ అన్నాన్ని అనాధారం చేసేవారు ఎలా నష్టపోతారో చెప్పి, గురువు లేకుండా జ్ఞానం ఎవరికి ప్రాప్తించదని ఆ విషయానికి సంబంధించిన ప్రబుద్ధుల కథను చెప్పారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ తల్లి తల్లి, తండ్రి, ఆచార్యుడు వీరి ఉపదేశం లేకుండా ధర్మానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందలేం. అది కూడా అభ్యసించటం మీద ఆధారపడి ఉంటుంది. విధి విధానపూర్వకంగా సంపాదించకపోతే అది వ్యర్థమవుతుంది. వీటన్నిటికీ ఆశీర్వాదం పొందవలసి ఉంటుంది. మాతృవాన్ పితృవాన్ ఆచార్యవాన్ భవి అనే శృతివాక్యం ప్రఖ్యాతం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తైత్తిరీయోపనిషత్తు 1వ వల్లి 11వ అనువాకం. తల్లి, తండ్రి, గురువులైన దైవస్వరూపంగా భావించి వారికి సదా నమస్కరిస్తూ, వారిని సేవిస్తూ, వారి ఆజ్ఞలను పాటిస్తూ పోవాలి. ఈ 3 విషయాలు అవలంబించటం లేదా యజ్ఞ వేద పఠన దాన ధర్మాలు చేయటం, ఇవి జనన మరణాలను ఆపటానికి సులభ సాధనాలు. ఇవన్నీ చిత్తశుద్ధికి సాధనలు. ఇవి లేకుండా ఆత్మరూప బ్రహ్మ సంపత్తి లభించదు. అది లేని జీవితం లేదా జన్మ వ్యర్థమే. శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా దేన్ని తెలుసుకోలేవో అలాంటి తెలుసుకోవటానికి కష్టమైన ఆత్మస్వరూప సాక్షాత్కారం గురుకృపతోనే కలుగుతుంది. దేన్ని ప్రత్యక్షము లేదా అనుమానము అనే 2 రుజువులతో గ్రహించలేమో ఆ వస్తువుని అరచేతిలో పెట్టబడ్డ ఉసిరికాయలాగా గురువు తప్ప ఎవరు సరిగ్గా చూపగలరు? ధర్మము, అర్థము, 3వ పురుషార్థమైన కామము, వీటిని ప్రయత్నం చేసి సంపాదించవచ్చు. కానీ 4వ పురుషార్థమైన పరమార్థం గురువు లేకుండా ప్రాప్తింప చేసుకోవటానికి ప్రయత్నించడం అంటే అన్ని రకాలుగా వృధాశ్రమే అవుతుంది. ఈ షిరిడీ దర్బారుకి జ్యోతిష్కులు కూడా వచ్చేవారు. బాబాకు నమస్కరిస్తూ గొప్పవాళ్ళకి, పెద్దవాళ్ళకి భవిష్యత్తులో జరగబోయేది చెప్తూ ఉండేవారు. ధన ధాన్యాల్ని, వైభవాన్ని అనుభవించే రాజాదిరాజులు, అలాగే జోగులు,
భిక్ష చేసి కడుపు నింపుకునేవారు, రాగ విరాగులు, విరక్తులు లేదా వైరాగ్యశీలులు దర్శనం కోసం ఉత్సాహపడేవారు, జపించేవారు, తాపసికలు, सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं,
थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, मो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Sai Baba, Sai Baba.